అందరికీ నమస్కారం. స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల్లో భాగంగా స్వామి వివేకానంద ఇండియన్ ఉమెన్ ఐకాన్ అవార్డు తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలో ఇవ్వడం జరిగింది. మన స్పందన మానసిక వికాస్ కేంద్రంలో మానసిక దివ్యాంగులకు చేస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ జాతీయ స్థాయి అవార్డు వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు రజిత, సెక్రటరీ ఆఫ్ స్పందన మానసిక వికాస్ కేంద్రం అండర్ హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ గన్నవరం. అయితే ఇక్కడ ఈ సొసైటీలో మేము చేసేటటువంటి ప్రోగ్రామ్స్ 2008 నుంచి అనే ప్రోగ్రామ్స్ చేస్తూ వస్తున్నాము. దాంట్లో ఈ స్పందన మానసిక వికాస్ కేంద్రం కూడా ఏర్పాటు చేసి ఇట్లాంటి ఈ మానసిక దివ్యాంగులకు అనేక సేవా కార్యక్రమాలు ఇక్కడ మేము చేస్తున్నాము. అయితే వీరికి అవసరమైనటువంటి ఫుడ్ కానీ స్పెషల్ ఎడ్యుకేషన్, వీళ్ళకి అవసరమైనటువంటి అన్ని సేవలు పూర్తిగా ఉచితంగా మా సొసైటీ ద్వారా మేము అందిస్తున్నాము. దానికి గాను తెలుగు వెలుగు సాహితీ వేదిక స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. వారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అట్లానే ఇలాంటి అవార్డు రావటం ద్వారా ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి మేము కూడా ఇంకా ముందుకు వస్తాము. ఇట్లాంటి వీటిని అంటే ఇట్లా ఈ అవార్డు రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా, అంటే నాకు వచ్చిన ఆనందం అంటే వీళ్ళు చూపించగానే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. అట్లానే వీళ్ళందరూ కూడా మా స్టాఫ్ కూడా, అట్లా మా పిల్లలకి, అట్లా మా సొసైటీ లో ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే మా స్పందన సేవలు ఇక మీదట ఇంకా అంటే వారికి అవసరమైనటువంటి వాళ్ళకి స్పీచ్ కానీ, ఫిజియోథెరపిస్ట్ కానీ, అట్లా వాళ్ళకి మెడిసిన్ కానీ, అట్లానే ఇంకా ఎవరైనా కానీ వాళ్ళకి భోజన కానీ, అట్లానే ట్రాన్స్పోర్ట్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి ఫ్రీగా చేయడం జరుగుతుంది. అలానే వీళ్ళకి అవసరమైనటువంటి అంటే వీళ్ళకి సదరన్ సర్టిఫికేట్ కానీ, చాలా మందికి వచ్చేసి వీళ్ళకి సదరన్ సర్టిఫికేట్ తీసుకోవాలి, వీళ్ళకి పెన్షన్ వస్తుంది. అసలు ఇలా డిసేబిలిటీనే గుర్తించలేని సిచ్యువేషన్లో చాలా మంది పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళకి మా సొసైటీ తరఫున మేము గైడ్లైన్స్ కూడా ఇచ్చి వాళ్ళకి సదరన్ సర్టిఫికేట్ కూడా ఎలా రావాలి అనే కౌన్సిలింగ్ కూడా ఇప్పించడం జరుగుతుంది. అట్లానే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలానే మా స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ కేక్ కూడా కటింగ్ చేయాలి అనేసి వాళ్ళు కూడా తెప్పించారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సార్కి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక మీదట నేను ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాల్లో ముందుంటానని థ్యాంక్ యూ సో మచ్. ఈ కేక్
దినం మా మేడంకి తెలుగు వెలుగు సాహిత్య గిఫ్ట్ అవార్డు వచ్చింది. మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇట్లాంటి పిల్లలకి సేవా కార్యక్రమాలు మేడం ఇంకెన్నో చేయాలని మేము ఆశపడుతున్నాము. ఎటువంటి సేవా కార్యక్రమాలు అంటే రవాణా ఫ్రీ, ఫుడ్ ఫ్రీ, వీళ్ళకి ఎంతో సంతోషంగా వీళ్ళు రావటం వెళ్ళటం చాలా బాగా సంతోషంగా ఉంటుంది మాకు. మా మేడం ఇంకా ఇట్లాంటి విషయాల్లో ఇంకా ముందుకు వెళ్ళాలని మేము అందరం కోరుకుంటున్నాము. అవే కాదు, వీళ్ళకి మెడిసిన్స్ విషయంలో కానీ, బస్ పాస్ విషయంలో కానీ, సర్టిఫికేట్స్ వీళ్ళకి చాలామంది సర్టిఫికేట్ వస్తుంది, పెన్షన్ వస్తుందని కూడా కొంతమంది పేరెంట్స్కి అవగాహన లేదు. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత వీళ్ళకి సర్టిఫికేట్ వస్తుంది, పెన్షన్ వస్తుంది, 6000 వస్తుంది, వికలాంగ పెన్షన్ అని చెప్పి మేడం వాళ్ళని ప్రిపేర్ చేయించి వాళ్ళతో మాట్లాడించి సార్ మేడం కూడా ఎంతో కష్టపడి వాళ్ళకి సర్టిఫికేట్ వచ్చేటట్టుగా మాట్లాడి తెప్పిస్తున్నారు. మరి ఇట్లాంటి పిల్లలకి సేవ చేయటం అంటే మాటలు కాదు. చాలామంది అనుకుంటారు ఏదో వస్తున్నారు వెళ్తున్నారు అనుకుంటారు, కానీ వీళ్ళలో ఉన్న మానవత్వాన్ని ఎట్లా చాటుతున్నారంటే అనేక విషయాల్లో అంటే మనం స్పీచ్ థెరపీ, ఆక్యుపేషన్ థెరపీ, అన్ని ఫిజియోథెరపీ వీటిని కూడా వాళ్ళకి ఏది అవసరమో కూడా చూసి మేడం చేయిస్తున్నారు, స్టాఫ్తో చేయిస్తున్నారు. మేడం కూడా మాకు ఒక అవగాహన సదస్సులుగా ఏర్పాటు చేసి వాళ్ళకి ఏ టైంలో ఏం చేయాలన్నది కూడా మాకు చెప్తున్నారు. మరి మేడంకి చాలా మేము కృతజ్ఞంగా ఉన్నాము. మరి మేడం ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆ భగవంతుడు నేను మనసారా ప్రార్థిస్తున్నాను. సారు మేడం పిల్లలు కూడా ఎంతో ధన్యకరంగా వారి జీవితాన్ని ఇంకా ముందుకు సాగించాలని వారి కుటుంబాన్ని మేము ఆశతో దేవుడి కోరుతున్నాను. ఇంతటితో ముగిస్తున్నాను. నమస్కారం అండి. ఇక్కడ ఫస్ట్ మనం విచ్చేసింది ఎందుకంటే మన రజిత మ్యామ్ గారికి ఈ యొక్క ఉమెన్ ఐకాన్ అవార్డు రావడం చాలా అంటే చాలా హ్యాపీ అండి. అండ్ దట్ ఏంటంటే ఈ మేడం చేస్తున్న ఈ ట్రస్ట్ రన్ చేస్తున్న చాలా అంటే చాలా గ్రేట్ఫుల్ అండి ఫస్ట్. అండ్ దట్ నెక్స్ట్ ఏంటంటే ఈ అవార్డు ఇవ్వడం కూడా చాలా అంటే చాలా ఆమె చేసే సంస్థ ఈ అవార్డు చాలా తక్కువ అండి. అయినా ఆమె చేసే ఈ సంస్థ చాలా అంటే చాలా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా అంటే చాలా థ్యాంక్ఫుల్. అందరికీ నమస్కారం అండి. గన్నవరం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్లో హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ ఆధ్వర్యంలో స్పందన మానసిక వికాస కేంద్రంలో ఉచితంగా విద్య, వైద్య, రవాణా, భోజన సౌకర్యాలు అందరి సహకారంతో అందిస్తున్నాం. ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా మానసిక దివ్యాంగులు. 2008లో హెల్పింగ్ హ్యాండ్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ నేను చదువుకున్న రోజుల్లో నాగార్జున యూనివర్సిటీలో అప్పుడు చదువుకున్న రోజు 2వ పీజీ చదువుతున్నప్పటికీ సొసైటీకి మనం కూడా ఎంతో కొంత బాసటగా నిలబడాలి, అండగా నిలబడాలి అనే ఉద్దేశంతో సామాజిక బాధ్యతతో ఈ ఆర్గనైజేషన్ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత రకరకాల యాక్టివిటీస్ చేసుకుంటూ పోతూ ఉన్నాం. పేదలకి, దివ్యాంగులకు, వృద్ధులకు, అదేవిధంగా వితంతువులకు, విద్యార్థులకు మన ఆర్గనైజేషన్ హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ ఆధ్వర్యంలో రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఎన్ని చేసినప్పటికి కూడా ఇంకా ఏదో చేయాలి సమాజానికి అని అలా చేసుకుంటూ దివ్యాంగులకు ఒక సంస్థను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో, అంటే దీనిలో రావడానికి కూడా నా సోదరుడు హరినాథ్, తన కూడా డిజేబుల్, దాని మూలంగా డిజేబుల్ స్కూల్ నెలకొల్పాలి, వాళ్ళకందరికి కూడా ఉచితంగా అన్ని సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో ఈ స్పందన మానసిక వికాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా అన్ని రకాల సౌకర్యాలు అందిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు వివేకానంద ఉత్సవాల్లో భాగంగా తెలుగు వెలుగు సాహితీ వేదిక వారు గుర్తించి జాతీయ స్థాయిలో మన సంస్థ సెక్రటరీ రైతా మేడంకి ఈ జాతీయ స్థాయిలో ఉమెన్ ఐకాన్ అవార్డు, వివేకానంద ఉమెన్ ఐకాన్ అవార్డు ఇవ్వడం మాకంతా సంతోషం కలిగింది. ఇలాంటి అవార్డులు రావడం మూలంగా ఏదో అవార్డులు రావడం మూలంగా పొగడతలు ఉంటాయి, సమాజంలో గౌరవం ఉంటుందని కాదు, కానీ మరింత బాధ్యతతో చేయడానికి మరింత అవకాశం వస్తుంది. అంటే సమాజంలో ఈరోజు చూస్తున్నట్లయితే ఒక
కమ్యూనిటీ అంటే ఇప్పుడు డిజేబుల్ కమ్యూనిటీ అంటే అవమానాలు చిత్కారాలు చాలా ఈ పిల్లలు ఎదుర్కోవడం జరుగుతుంది. అలాంటి వాళ్ళందరినీ కూడా దగ్గరికి చేర్చి వాళ్ళందరూ కూడా సమాజంలో కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సహకారం, కొంతమంది సహకారంతో, మా కుటుంబ సభ్యుల సహకారంతో ఈ పిల్లలందరూ కూడా దగ్గరకు చేర్చుకొని వీళ్ళందరూ కూడా ఉచితంగా అన్ని సౌకర్యాలు అందిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడున్న స్పందన బాధలు రకరకాల సౌకర్యాలు అందిస్తున్నాం. కానీ సమాజంలో కొంతమంది ముందుకొచ్చి ఇలాంటి చేస్తున్న సంస్థలకు బాధ్యతగా నిలబడుతున్న అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ సిఎస్ఆర్ ఉంది. సిఎస్ఆర్ ద్వారా ఇలాంటి మన ఆర్గనైజేషన్స్కి సపోర్ట్ అందించినట్లయితే ఇలాంటి మంచి మెరుగైన ఎవరైతే ఉన్నారో డిజేబుల్స్ ఎవరైతే ఉన్నారో విభిన్న ప్రతిభావంతులు ఎవరైతే ఉన్నారో మెరుగైన వాళ్ళ జీవితాల కోసం, మెరుగైన సమాజం కోసం ఎంతో కొంత సర్వీస్ చేయడానికి అవకాశం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి డిజేబుల్ వ్యవస్థ సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం చాలా పాటు పడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత, ప్రధానమంత్రి అయిన తర్వాత దివ్యాంగు అంటే వికలాంగులైన పదం వాడకూడదు, దివ్యాంగులు అనే పదాన్ని ఆయన వాడాలని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు డిజేబుల్ అంటే ప్రత్యేకంగా ప్రేమ చూపిస్తూ ఉన్నారు. వారు కూడా ఇలాంటి సంస్థలకు బాధ్యతగా ఉండాలి. ఇప్పటికే ఉన్నారు, కానీ ఇలాంటి సంస్థలకు అండగా ఉన్నట్లయితే మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంది. గతంలో తీసుకున్నట్లయితే మన హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ ఆధ్వర్యంలో కరోనా టైంలో కనీసం 20,000 మందికి మనం సర్వీస్ చేసి ఉన్నాం. మనందరికీ తెలిసిందే. వాళ్ళందరూ కూడా నిత్యావసర వస్తువులు కానీ, యువతకులకు భోజనాలు కానీ, మందులు కానీ పంపిణీ చేసాం. అదేవిధంగా రీసెంట్గా విజయవాడలో బుడమేరులో వరద వచ్చిన సంగతి మా రాష్ట్ర అందరికీ తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో అందరూ ఇంట్లో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మన హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ ముందుకు వచ్చి నిత్యావసర వస్తువులు, భోజనాలు, మందులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మన హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ సిబ్బందికి, టీంకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఆ రోజు కూడా తెలిసిందే. ముఖ్యంగా ఒకటి తెలియజేస్తున్నాం, మానవ జీవితానికి ఒక సార్థకత, ఒక అర్థం ఏంటంటే ఇతరులకి ఆపదలో ఉన్న వారికి సహాయం చేసినప్పుడే అదే జీవితానికి సార్థకత, దానికి ఒక అర్థం. అదేవిధంగా మన సంస్థ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేసుకుంటూ చాలా చెప్పుకుంటూ పోతూ చాలా ఉన్నాయి. బ్లడ్ డొనేషన్స్ కూడా సుమారు 702 మంది చేత బ్లడ్ డొనేషన్స్ ఇవ్వడం జరిగింది. స్వయంగా నేను కూడా 26 టైమ్స్ బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. అది మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన స్ఫూర్తితో బ్లడ్ డొనేషన్ క్యాంపులు కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మనం చేస్తున్న ఈ గ్రోత్ కార్యక్రమంలో లోక కళ్యాణం కోసం కొన్ని కార్యక్రమాలు చేయవలసి ఉంది. అలాంటి దాంట్లో అభివృద్ధి కోసం చాలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇలాంటి అవార్డులు మరిన్ని మనకు వస్తాయి. దాంతోపాటు స్ఫూర్తితో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ మరందరూ ఆదరాభిమానాలు మీ అందరూ సహకారంగా మరింత కావాలని కోరుకుంటున్నాను.